ఇటీవల కురిసిన భారీ వర్షాలు వరదలకు ఖమ్మం జిల్లా అతలాకుతలమైంది. భారీ వరదలతో రాజీవ్ గృహకల్ప మొత్తం మునిగిపోయింది. 32 బ్లాకుల్లోకి వరద నీరు చేరి తలుపులు విరిగిపడ్డాయి. కరెంటు బోర్డుల్లోకి నీరు చేరడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో నిత్యావసర సరుకులు నీటిలో మునిగిపోయాయి. అందుకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ఖదీర్ అందిస్తారు. సెంటీమీటర్లకు పైగా వర్షం, దానికి తోడు తెగిన కట్టలు, పొంగిన చెరువులు, ఉప్పొంగిన ఏర్లు. దాని కారణంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాని మొత్తం అతలాకుతలం చేసింది వరద. ఆ వరద కారణంగా అనేక ఇండ్లు నేలమట్టమయ్యాయి. ఇప్పుడు ప్రస్తుతం నేను మున్నేరు పరివాహక ప్రాంతంలో ఉన్న రాజీవ్ గృహకల్ప కాలనీలో ఉన్నాను. రాజీవ్ గృహకల్ప కాలనీ ఏ విధంగా ఎఫెక్ట్ అయింది అనంటే, ఇక్కడ ఒక్క సామాన్ కూడా ఇంట్లో పనికొచ్చే పరిస్థితి కనపడటం లేదు. ఇంట్లో ఉన్న బీరువా దగ్గర నుంచి మొదలుకొని చెంచాలు కూడా నీళ్లలో కొట్టుకొని పోయినాయి. నీళ్లలోనే వీళ్ళు ఇప్పుడు నివాసం ఉంటున్నారు. దాదాపుగా గత గురువారం నుంచి ఇవాళ మళ్ళీ ఈరోజు శనివారం, అంటే 10 రోజులు టైం గడిచిపోయినా కానీ ఇంకా వాళ్ళు తేరుకునే పరిస్థితి కనపడటం లేదు. ఇక్కడ మొత్తం 32 బ్లాకులు ఉన్నాయి. 32 బ్లాకులలో ఒక్కొక్క బ్లాక్లో కింద 8 నివాసాలు ఉంటాయి. కానీ ఇప్పుడు ఆ కింది బ్లాక్లన్నీ కూడా మొత్తం నేలమట్టం అవ్వటం జరిగింది. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఏ విధంగా ఉంది అని అంటే పరిస్థితి, ఎవరికి చెప్పుకోలేని స్థితిలో ఉన్నారు. అటు సహాయక చర్యలకు మాత్రమే వాళ్ళు వేచి చూస్తూ ఉన్నారు. ఎవరు వచ్చి ఆదుకుంటారు, ఎవరు అన్నం పెడతారు, ఎవరు టిఫిన్ ఇస్తారు, ఎవరు రాత్రి భోజనం అందిస్తారని చెప్పేసి దీనస్థితిలో ఉన్నారు. అన్ని కుటుంబాలు కూడా ఒక కూలి పని చేసుకొని, ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకొని, అనేక రకాల వృత్తులు చేసుకొని బతికే వీళ్ళు కనీసం ఇప్పుడు వాళ్ళ వృత్తిని చేసుకునే పరిస్థితి లేదు, ఉద్యోగానికి పోయే పరిస్థితి లేదు. వాళ్ళు ఇంట్లోంచి బయటికి వెళ్తే ఎలాంటి విపత్తు సంభవిస్తుందో చెప్పే పరిస్థితి లేదు. ఇక్కడ ఉన్న అనేక మందితో మనం మాట్లాడదాం. చూశారు కదా, మంచాలు లేక ఇట్లా నిరాశ్రయులు అయిపోయి ఇట్లా కింద చాపల మీద పడుకుంటున్న పరిస్థితి ఉంది. అయితే అనేక మందితో ఇక్కడ మనం మాట్లాడదాం. రాజీవ్ గృహకల్పలో ఉన్నాను నేను ప్రస్తుతం. తల్లి, వరద వచ్చిన తర్వాత మీ పరిస్థితి ఎలా ఉంది? ఏమైనా కుదుట పడిందా? ఇంకేమైనా సహాయక చర్యలు కావాలా? ఏం కోరుకుంటున్నావు అమ్మా? అండి, మాకు రాజీవ్ గృహకల్పలో నీళ్ళు వచ్చాయి. మా ఇంట్లో సామాను గ్యాస్ సిలిండర్తో సహా కొట్టుకుపోయాయి. కనీసం తినడానికి కూడా, వంట చేసుకోవడానికి కూడా తెలియని పరిస్థితి ఉంది. మేము ఎవరిని అడుక్కోవాలా, ఎవరిని తినాలా? నిన్న మొన్నటిదాకా ఎవరో ఒకరు వచ్చారు, అన్నం ప్యాకెట్స్ పార్సల్స్ ఇచ్చిపోయారు. ఈ రోజు నుండి ఇంతవరకు మాకు ఇంకేం రాలేదు. వండుకోవడానికి కూడా వంట సామాను కూడా లేదు, గ్యాస్ కూడా లేదు. చాలా ఇబ్బందిగా ఉందండి మాకు. చెప్పండి, మీరు ఏం పని చేస్తారు? మీ పరిస్థితి వరద తర్వాత ఎలా ఉంది, వరదకు ముందు ఎలా ఉంది? నేను ప్రైవేట్ దాంట్లో జాబ్ చేస్తానండి. నా వయసు 64 సంవత్సరాలు. ఇక్కడ రాజీవ్ గృహలో కింద నివాసం చేసే వాళ్ళందరి పరిస్థితి కూడా ఒకే విధంగా ఉందండి. వండుకునే దానికి కూడా ఏం లేవు, అన్ని వస్తువులు ఎట్లే కొట్టుకొని పోయినాయి. ప్రస్తుతం చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాం సార్. సహాయక బృందాలు, గవర్నమెంట్ వాళ్ళు వచ్చారులే కానీ ఇంకా పూర్తిగా సహాయం ఏమి అందలేదండి. చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. వంట సామాన్లు లేవు, ఎవరైనా తీసుకొచ్చి పెడితే తిండి ఉంటున్నామండి. ఇట్లున్నారు సార్. ఇప్పుడు ఇండ్లల్లో కరెంటు కూడా లేదు. కరెంటు లేకపోవడంతో ఇవన్నీ కూడా చీకటిమయమైనాయి. ఈ వరద మొత్తం వీళ్ళ ఇండ్లను ముంచెత్తిన కారణంగా ఇలాంటి పరిస్థితి ఉంది. వరద వచ్చి ఎలా ఉంది మీ ఇండ్ల పరిస్థితి? ఇక్కడ అన్నం అవన్నీ ఉన్నాయా? ఏం లేవు సార్, అన్ని సామాన్లు కొట్టుకుపోయినాయి. అసలు ఏం లేవు. కట్టుబట్టలతో బయటపడ్డాం. ఫస్ట్ 7 దాకా వచ్చింది, ఉదయం 6 తర్వాత ఒక అర్ధ గంటలో ఇంట్లోకి వచ్చేసినాయి. చదువుకునే టైం కూడా ఇవ్వలేదు మాకు. సామాన్లు ఒక్కసారే నీళ్ళు వచ్చినాయి. కట్టుబట్టలతో బయటపడ్డాం ప్రాణాలతో. అసలు ఉన్న వస్తువులలో ఏం మిగలే, అన్నీ కొట్టుకుపోయినాయి. ఇక అది సార్. ఎంతమంది పిల్లలమ్మా మీకు? ఆ పిల్లలు ఎక్కడ ఉన్నారు? వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు తినటానికి ఉందా? మీ ఆరోగ్యం ఎలా ఉంది? 2 పిల్లలు మాకు, 2 కొడుకులు. బయట ఆడుకుంటాను. ఆరోగ్యం ఎలా ఉందమ్మా? ఆరోగ్యం పర్వాలేదు, బాగానే ఉంది. తినడానికి ఏం లేవు, బట్టలు అవన్నీ ఏం మిగలే, అన్నీ కొట్టుకుపోయినాయి వరద. గ్యాస్ పొయ్యి, అన్ని బొచ్చలు, బట్టలు అన్నీ కట్టుబట్టలతో మిగిలిన అయ్యే మిగిలినాయి. మాకేం లేవు. అయితే చూడండి, ఈ గడప రాజీవ్ గృహకల్పలో ఇచ్చిన ఇల్లు ఇవి. ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో వాళ్లకు ఈ గడపను, అదేవిధంగా ఇంటిని మొత్తం చుట్టుముట్టేసింది వరద. దాని కారణంగా ఈ గడపలు కూడా బయటికి రావడం జరిగింది. వీటికి మళ్ళీ ఇప్పుడు ఇది రిపేర్ చేయించుకోవాలంటే వీళ్ళ డబ్బులతోనే చేయించుకోవాలి. ఒకవైపు కరెంటు మీటర్లన్నీ కూడా నీట మునిగిపోవడంతో వాటిని డిస్కనెక్ట్ చేశారు. పవర్ సప్లై ఇప్పుడు లేదు. కింది ఫ్లోర్స్ ఏదైతే ఉన్నా ఫ్లోర్స్ అన్నిటిని కూడా డిస్కనెక్ట్ జరిగింది. ప్రస్తుతం
కాలనీలన్నీ కూడా అంధకారంలో ఉన్నాయి. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ కాలనీలకు రవాణా సౌకర్యం కూడా లేదు. లోకల్లో ఉన్న రోడ్స్ ఏదైతే ఉన్నాయో ఆ రోడ్స్ అన్ని కూడా కొట్టుకొని పోవడం జరిగింది. ప్రతి ఒక్క సామాను బీరువాల్లో వాళ్ళు అనేక రకాల ఆభరణాలు, పట్టు చీరలు, పండగలకు, పెళ్లిళ్లకు, అనేక శుభకార్యాలకు కొనుక్కున్న అనేక పట్టు చీరలు కానివ్వండి ప్రతిదీ కొట్టుకొని పోవడం జరిగింది. నిన్న మొన్నటి వరకు ఈ బీరువాలలో వాళ్ళ విలువైన సామాగ్రి ఉండేది, కానీ ఇప్పుడు ఆ విలువైన సామాగ్రి మొత్తం ఏట్లో ఉంది. ఆ ఏట్లో ఉన్న సామాను కోసం వీళ్ళు వెతుక్కుంటూ ఉన్నారు. ప్రస్తుతం ఎవరి జీవితం కూడా ఇప్పుడు కోలుకునే పరిస్థితి అయితే కనపడటం లేదు. ప్రతి ఒక్కరి కంట్లో నుంచి ఏర్లో ఏ విధంగా అయితే నీరు పారుతుందో అదే విధంగా వారి కండ్లల్లోంచి కన్నీరు గారే పరిస్థితి మనం ఇక్కడ కళ్ళారా చూడొచ్చు. ఒక ఫ్యామిలీ బాగుంది, ఈ ఫ్యామిలీకి ఎఫెక్ట్ జరగలేదు అని కాకుండా ఉంది. తల్లి, వరద వచ్చిన తర్వాత మీ పరిస్థితులు ఎలా ఉన్నాయి? మిమ్మల్ని ఆదుకోవటానికి ఎవరైనా వచ్చారా? మీకు సంబంధించిన సామాను ఎంత కోల్పోయారు? ఎలా ఉంది మీ పరిస్థితి? అన్నీ అసలు పోయిన సంవత్సరం వచ్చినాయి కానీ ఇంత రాలేదు సార్. ఈ సంవత్సరం బాగా వచ్చినాయి. అసలు ఇంట్లో సామాను, తలుపులు, దర్వాజాలు అన్నీ కొట్టుకుపోయినాయి. గవర్నమెంట్ వాళ్ళు వచ్చి అయితే రాసుకొని పోయారు. ఇంత మటుకైతే గవర్నమెంట్ నుంచి ఏ ఉపాధి మాకు అందలేదు. నీళ్ళు లేవు, కరెంటు కూడా లేదు. మా పరిస్థితి అసలు వండుకోవాలన్నా కూడా కామన్గా అన్నీ కొట్టుకుపోయినాయి. అసలు ఏం లేవు సామాన్లు. అది మా పరిస్థితి. వాళ్ళ సర్టిఫికెట్లు, ఇంటి కాగితాలు అన్నీ కొట్టుకుపోయినాయి సార్ మా. ఇంటి కాగితాలు, సర్టిఫికెట్లు 11వ తారీఖు నుంచి కలెక్టర్ ఇస్తామని చెప్పేసి అన్నారు. మీరు కలెక్టరేట్ కార్యాలయానికి వెళ్ళి అక్కడ మీ సర్టిఫికెట్లు ఏమేమైతే కోల్పోయారో వాటిని అక్కడ నుంచి తీసుకోండి. జిల్లా కలెక్టర్ ఒక ప్రకటన కూడా విడుదల చేశారు. అక్కడ నుంచి మీరు తీసుకోవచ్చు. వాటి గురించి ఏమి ఇబ్బంది లేదు. అన్నం ఏమన్నా అందుతున్నాయా? భోజనం మాత్రం వస్తూనే ఉన్నాయి సార్. భోజనం మాత్రం వస్తూనే ఉన్నాయి, తింటూనే ఉన్నాం. ఇలా పండుగ కాబట్టి వీళ్ళైతే ఎవరు ఇవ్వలేదు. చూసారు కదా, ఇంట్లో ఉన్న ఏ సర్టిఫికెట్లు అంటే వాళ్ళకి చదువుకు సంబంధించిన ఇంటి కాగితాలు, కరెంటు బిల్లులు, గ్యాస్ బుక్కులు, పాస్ బుక్కులు, ఇట్లా అన్ని రకాలుగా ఏదైతే ఒక మనిషికి, ప్రతి మనిషికి ఉంటాయో ఒక కుటుంబానికి అన్ని రకాల డాక్యుమెంట్స్ వరదలు కొట్టుకొని పోయినాయి. వాటిని బీరువాలల్లో, అల్మారాలలో భద్రంగా దాచుకున్నారు. వరద వాళ్ళ ఇంటిని చుట్టుముట్టేయటం కారణంగా అవన్నీ కూడా ఏట్లో కొట్టుకొని పోయినాయి అని చెప్పేసి వాళ్ళు ఆందోళన చెందుతూ ఉన్నారు. ఇండ్లల్లో ఎవరైతే ఇన్స్టాల్మెంట్ వైజ్గా, ఈఎంఐల వైజ్గా అనేక వస్తువులు కొనుక్కున్నారు, అటు ఫ్రిడ్జ్లు కానివ్వండి, లేక కూలర్లు కానివ్వండి, గ్రైండర్లు, మిక్సీలు, ఇలా రకరకాల వస్తువులు వాళ్ళ ఇంట్లో కొనుక్కున్నారు. కానీ వాళ్ళు ఇవాళ వాటన్నింటిని కోల్పోయారు. అటు ఈఎంఐలు కూడా కట్టే పరిస్థితి ఉంది. చూడండి ఇంటి పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది మనం చూడొచ్చు. ఇప్పుడే వీళ్ళు ఇంటిని శుభ్రం చేసుకుంటున్నారు. కనీసం బాత్రూమ్లు కూడా వీళ్ళు బాత్రూమ్కి వెళ్ళే విధంగా కూడా లేకపోవడంతో వాళ్ళు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇది కిచెన్ రూమ్ లాంటిది వాళ్ళు నిర్మించుకున్నారు. కిచెన్ రూమ్ మొత్తం పై ఉన్న ఫ్లోర్లో ఇట్లా రేకులన్నీ కూడా కొట్టుకొని పోవడం జరిగింది. ఈ కిచెన్ రూమ్ని దాటి ప్రవహించింది వరద నీరు అనేది. కరెంటు పైపుల్లోకి నీరు పోయింది. అదేవిధంగా స్విచ్ బోర్డులలో కూడా వాటర్ పోవటంతో షార్ట్ సర్క్యూట్ అయ్యాయి. దాని కారణంగా ఇప్పుడు ఇక్కడ ఎలా ఉంది తల్లి, ఇక్కడ మీ పరిస్థితి? ఏం లేదు సార్, మొత్తం ఆగమాగం ఉంది. ఘోరం ఇది, మొత్తం పోయి కొట్టపోయి అంత చికాకు ఉంది. ఏం లేదు సార్, ఏడుపు ఒకటే తక్కువ, కానీ ఉన్నది ఏం లేదు. వరద వచ్చినప్పుడు ఎంతమంది ఉన్నారు మీరు? చాలా మంది ఉన్నారు సార్. వీళ్ళు మొత్తం కుటుంబాలు మొత్తం ఉన్నారు. ఎప్పుడైతే వరద ఇక్కడికి వచ్చిందో ఇక అందరం బయటికి వెళ్ళిపోయినాం. కట్టుబట్టలతో బయటికి వెళ్ళినాం. ఏమైనా తీసుకోలేదు, ఇందులో ఏమైనా ముట్టుకోవటం కూడా లేదు, అవకాశం కూడా లేదు. అంతే. మొత్తం ఎన్ని రోజులు వరదలో ఉన్నారు? ఇవాళకి వారం రోజులు సార్. అంటే వారం రోజులు వరదలు ఉన్న తర్వాత అన్నిటినీ ఇప్పుడు శుభ్రం చేసుకోవడం కోసం ట్యాంకులలో వాటర్ వస్తుంది. ఆ వాటర్ వస్తున్న కారణంగా ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళందరూ శుభ్రం చేసుకుంటూ ఉన్నారు. ఒకవైపు ఫైర్ ఇంజిన్ వచ్చింది, ఆ వాటర్ తీసుకొని వస్తుంది. దాని తర్వాత వాళ్ళు ఎలాంటి పరిస్థితి ఉందంటే వాళ్ళు కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నారు. ఎలా ఉందమ్మా ఇక్కడ మీ పరిస్థితి? అసలుకి ఏం చేయలేదు సార్. వచ్చినట్టు వచ్చిండు పోయిండు, కానీ మాకైతే ఏం చేయలే. ఇంకా న్యాయం ఇగో ఇట్టుంది. గ్యాసులు లేవు, ఏం లేవు వండుకోవడానికి. ఇంకా రోడ్ల మీద బతుకైపోతుంది. బస్ స్టాండ్లలో బంతనం వస్తాను, ఏమీ లేవు వండుకోవటానికి. గంట అసలు ఇంట్లో చూడిపోండి సార్ ఎట్లుంది, అడిగి ఉన్నట్టే ఉంది. ఎంత ఇబ్బంది ఉందంటే అంత ఇబ్బంది ఉంది. ఏం చేస్తావు పని? ఏం చేస్తావు నువ్వు?
మేము కూలినాల పనే మొన్న తోటలకి అటు కూలినాల పనే మాకేమి లేవు, ఏం లేవు. బండ్లు కూడా ఇబ్బందిగా ఉంది, ఒక బండి ఉంటే బండి కూడా కొట్టబోయింది, ఇబ్బందిగా ఉంది. గ్యాస్ బండాలు లేవు, ఏమి లేవు, రోడ్ల మీదనే ఉంటున్నాం మేము. బతకటానికి వస్తే అన్ని కొట్టకపోయినాయి, ఒకటి ఉండి ఒకటి. నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావమ్మా? అంటే వాళ్ళకు దోర్నకల్ మాది. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నావు ఇక్కడ? ఎలా ఉంది పరిస్థితి? నేను గత 16 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నా. రాజీవ్ కల్ప ప్రారంభమైన నుంచి ఇక్కడ స్థానికంగా కొద్దిగా యాక్టివ్గా తిరుగుతూ మాది ఫస్ట్ ఫ్లోర్ వరకు మునిగింది. పైన ఉండటం వల్ల మాకు ఇబ్బంది కలగలేదు. ఇక్కడ డే 1 నుంచి నేను మా ఫ్రెండ్స్ అందరం కలిసి మమేకమై ప్రతిరోజు తిరుగుతూ అధికారులంగానే అప్రమత్తం చేస్తూ తిరుగుతున్నాము. కాకపోతే వీళ్ళకి ఏంటంటే ఇంట్లో ఉన్న సామాన్లు, టీవీలు, ఫ్రిడ్జ్లు ఇవి వెళ్ళిపోవడం వల్ల ఒక్కొక్కరికి 1,00,000 నుంచి 1,50,000 వరకు నష్టం రావడం వల్ల గవర్నమెంట్ నుంచి వచ్చిన 10,000 కాకుండా ఎక్స్గ్రేషియా కొంచెం పెంచవలసిందిగా వాళ్ళు మనల్ని కోరుతున్నారు. అదేవిధంగా మా లోకల్ మినిస్టర్ గారు, ఎమ్మెల్యే గారైనా ఆయన ప్రతిరోజు భోజనాలు పంపిస్తూ అధికారులను కూడా అప్రమత్తం చేస్తూ విజిట్ కూడా చేస్తున్నారు. పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు అందరికీ అందుబాటులోనే ఉంటూ తిరుగుతూ ఉన్నారు ప్రతిరోజు. ఇల్లు చూడండి ఎలా ఉందో. అటువైపు బాత్రూమ్ డోరు అది ఇరిగిపోయింది. దాంతోపాటుగా లోపల కరెంటు వైర్లు, గోడ మొత్తం ఆర్చ్ ఏదైతే ఉంటుందో ఈ 2 గదులు, ఆర్చ్ కూడా కాదంట, ఇది గోడ. 2 గదులు ఇవి. 2 గదులు ఉంటే మధ్యలో గోడ కూలిపోయింది. పవర్కి సంబంధించిన కనెక్షన్ చూడండి ఎట్లా ఊడి మొత్తం పడిపోయింది. అంటే ఎలాంటి పరిస్థితుల్లో వీళ్ళు ఉన్నారు అనేది దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడే వీళ్ళు శుభ్రం చేసుకుంటున్నారు. శుభ్రం చేసుకుంటూ ఇప్పుడు కిచెన్ రూమ్ పరిస్థితి చూపిస్తాను మీకు. కిచెన్ ఎలా ఉంది అనేది. వంటగది చూడండి, రేకులు అంటే ఒక ఏదైనా పిడుగు పడితే ఎలాంటి పరిస్థితి ఉంటుందో అలాంటి పరిస్థితి రేకుల దగ్గర ఉంది. ఇప్పుడు ప్రతిదీ రూమ్ మళ్ళీ కన్స్ట్రక్షన్ చేయించుకోవాలి వీళ్ళు. కన్స్ట్రక్షన్ చేయించుకోకపోతే వీళ్ళు ఇంట్లో ఉండే పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ దోమల వ్యాప్తి కూడా పెరుగుతుంది. వీళ్ళు వంట చేసుకోవాలంటే ఇదే గది కాబట్టి ఈ గదిని మళ్ళీ వాళ్ళు పునర్నిర్మించుకోవాలి. దానికోసం ఎంత ఖర్చు అవుతుందో ఇక తెలియంది కాదు. ఇప్పుడున్న ఇసుక, అదేవిధంగా సిమెంటు, ఇప్పుడున్న మేస్త్రీల రేటు ఇవంతా కూడా ఒక భారంగా సామాన్యుడికి మారే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇంకా మీకు అనేక ఇండ్లు ఎలా ఉంది వాళ్ళ ఇండ్ల పరిస్థితి అనేది పిన్ టు పిన్ చూపెట్టే ప్రయత్నం చేస్తాను. ప్రతి కాలనీలో ఈ రాజీవ్ గృహకల్ప కాలనీ మొత్తం ఇలాంటి పరిస్థితి ఉంది. వాళ్ళకు సంబంధించిన ప్రతి సామాగ్రి ఇలానే ఉంది, ఇలా బయట పడేసుకున్నారు. ముఖ్యమంత్రి తమ ఇళ్ల నిర్మాణం చేపట్టి ఇవ్వాలని చెప్పేసి వీళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఇది మొత్తంగా రాజీవ్ గృహకల్ప వద్ద ఉన్న పరిస్థితి.